మిగతా నలుగురు కూడాను. నవదీప్, బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి. ముఖ్యంగా శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు రాకపోతే దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను చాలా సీరియస్‌గా ఉన్నాను ఈ విషయంలో మాత్రం. నేను నార్మల్‌గా ఒక యాక్టర్‌గా, యాంకర్‌గా నాకు నువ్వంటే చాలా ఇష్టం. బట్ నేను మొన్న చూసిన దానికి లేదు. నేను చెప్పను. చేస్తాను నీకు. నువ్వు ఏది చూసుకొని అయితే ఎగురుతున్నావో అదే లేకుండా చేస్తాను నేను. సీరియస్లీ నాకు మాత్రం ఖచ్చితంగా మీ నలుగురు నుంచి అపాలజీ కావాలి. ఎందుకంటే అక్కడున్న టీం మెంబర్స్ మీకు ఏం చెప్పారో మాకు తెలీదు. మీకు తెలుసు మీరు ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు అన్నది. మేము అట్లనే రావాలనుకున్నాం. సపోర్ట్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేసి వితౌట్ రీజన్స్ తోటి మమ్మల్ని రిజెక్ట్ చేయడము అన్నది నాకు నిజంగానే నచ్చలేదు. దేనికోసమో నేను పాదయాత్ర చేసినా మీ ఫోటోలు అందరూ వేసుకొని నేను ఈసారి పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో. దేశ ద్రోహులు అన్న పేరుతోటి కొడతాను నేను మిమ్మల్ని ఈసారి. ఎందుకంటే మాకు మీరు సపోర్ట్ చేయట్లే. ఎక్కడో జపాన్ నుంచి వచ్చినోడికేమో సపోర్టా, తెలుగు రాష్ట్రాల్లో లేమా మేము? మా దగ్గర మీరు ఏం చూసినారని మమ్మల్ని మీరు రిజెక్ట్ చేసినారు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ టీం నుంచి అయితే మాకు అపాలజీ కావాలి. డే 3 జరిగిన వాళ్ళకైతే మాత్రం. నవదీప్ గురించి ఏం చెప్తారు? అవదీప్ బ్రో నీకుంది బ్రో అంతే. ఎందుకంటే నేను నవదీప్ చాలా మంచోడు అనుకున్నా. లైక్ అతను ట్రావెలర్, ప్రతి ఒక్కటి తెలుసు, చాలా స్పోర్టివ్ గా ఉంటాడు, మంచి పర్సన్ అనుకున్నాను. కానీ బట్ తను కూడా నెగిటివ్ వేలో ఉంటాడు అన్నది నాకు రియల్ గా చూసిన తర్వాత అర్థమైంది. సో కాబట్టి ఇలా ఉండొద్దండి. ఏదన్నా ఉన్నా కానీ స్ట్రైట్ చెప్పండి మాకు. మీరు ఇది అని చెప్తే ఓకే మేము రియలైజ్ అవుతాం. నెక్స్ట్ మేము అప్లై చేయాలో వద్దన్న దాని గురించి క్లారిటీ ఉంటుంది. ఎటువంటి రీజన్స్ లేకోకుండా నీ ఇష్టానికి నువ్వు రా, నీ ఇష్టానికి నువ్వు పో, మేము చెప్పిందే ఇంకా అంతా అంటే ఇది కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటా పోతే మేము కూడా మీ గురించి 100 చెప్పగలం. అక్కడ మీకు టీం మా గురించి మీకు ఒక పేపర్లో మా గురించి క్వశ్చన్స్ రాసిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. బట్ మేము డైరెక్ట్గా స్ట్రైట్ అవే మేము కళ్ళల్లో కలిపి డైరెక్ట్ చూసి మాట్లాడినాం. బట్ మీకు మాకు ఒకటేనా? కాదు కదా, చాలా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే మాకు అపాలజీ కావాలి. అపాలజీ వచ్చే వరకు నేనైతే నో కాంప్రమైజ్ అని ఫిక్స్ అయినా. ఇంకా ఏమన్నా కానీ అపాలజీస్ కావాలి. నాకైతే అన్ఫేర్ జరిగింది, నేను చాలా బాధపడుతున్నాను. నా వల్లగా అట్లా తీసుకోవడం అసలు రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన ఆ స్టేజ్ వరకు ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మో అంత దూరం వెళ్తున్నావా, అంత దూరం ఆ స్టేజ్ పైకి వెళ్తున్నావా, నువ్వు ఎంత ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక్కసారి రిజెక్ట్ అయిపోయాను, అది కూడా నాలో టాలెంట్ లేదని కాదు, ఏది కాదు, వాళ్ళు అసలు ప్రాపర్ రీజన్ చెప్పలేదు. అన్ఫేర్ జరిగింది, అదే బాధ అవుతుంది. తీసుకున్న ఫస్ట్ స్టెప్పే ఇలా అయ్యిందా? ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మేబీ నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉండొచ్చు. మీరు కూడా నెక్స్ట్ ఇలాంటి ఏదన్నా ఉంటే జర చూసుకోండి. ఫస్ట్ స్టెప్, పేషెంట్ స్టెప్ ఫెయిల్ అవుతే ఎంత బాధ అవుతుంది. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా మాకు రీ ఆడిషన్ జరగాలి. ఎవరికైతే థర్డ్ డే రోజు ఆడిషన్ అయ్యిందో వాళ్ళందరికీ రీ ఆడిషన్ జరగాలి. మీరు మాకు పర్టికులర్ రీజన్ చెప్పండి. మీరు దీనికి ఫిట్ కాదు, మీరు దీనికి పనికి రారు అని చెప్పేసి మాకు ప్రాపర్ రీజన్ చెప్పి అవుట్ ఆఫ్ ది స్టేజ్ చెప్పండి. మేము మూసుకొని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అంతేగాని ఇట్లా చిల్లర్ చేసి సిల్లీ రీజన్స్ చెప్పి మా పర్సనల్ థింగ్స్ తీసుకొని వచ్చి మీరు అది చేసుకోండి, ఇది చేసుకోండి. మీరు ఎవరు సార్ మాకు చెప్పడానికి? మేము అవన్నీ చేసుకోవాలంటే మేము బయటే చేసుకుంటాం కదా, అక్కడి వరకు వచ్చి మీతో చెప్పించుకోవాలా మేము? అట్లా కాదు కదా. నాకు ఎంతైతే సపోర్ట్ ఉందో నా ఫ్యామిలీ నుంచి, వాళ్ళు చెప్పబట్టి నేను ఆ స్టెప్ తీసుకున్నాను. వాళ్ళందరూ నా వెనక ఉన్నారు, వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నువ్వు చేయగలవమ్మా. నా అమ్మ, నా చెల్లి, ఇప్పుడు నాకు ఎవరు లేరండి. నాకు మా మమ్మీ, నా చెల్లి, నాకు ఫ్యామిలీ అంతే. అంతకు మించి నాకు సపోర్టింగ్ అదంతా ఏమీ లేదు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కూడా మా అమ్మ పోనీలే చేసుకుంటుంది కదా, తన ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఎక్కడ నన్ను ఏ రోజు ఎవ్వరూ ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఒకవేళ నేను రాంగ్ పాత్ మీద వెళ్తున్నా అంటే ఖచ్చితంగా నీ తల్లి అయినప్పుడు తను నేను ఆపుతుంది. నన్ను ఆపలేదు. ఎందుకు ఆపలేదు? నేను కరెక్ట్ వేలో ఉన్నాను. నేను ఎలాంటి కూడా బ్యాక్ సపోర్ట్ లేకుండా నేను చేసుకున్నాను. అక్కడి వరకు వెళ్ళాను. నాకు అన్ఫేర్ జరిగింది, నాకు అన్యాయం జరిగింది. నాలాంటి ఆడపిల్లలకి ఎంతో మంది వెనకాల, ఇంకా కెమెరా ముందుకు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వెనకాల. వాళ్ళ ద్వారా కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మాకు అన్ఫేర్ జరిగింది, ప్లీజ్ మాకు రీ ఆడిషన్ కావాలి. లేదంటే రీ ఆడిషన్ అవ్వదు అంటే మాకు అపాలజీస్ ఇవ్వండి. అది కూడా 10 మందికి తెలియాలి మీరు చెప్పిన అపాలజీస్. పర్సనల్ గా అవన్నీ కాదు, ఖచ్చితంగా రీ ఆడిషన్ జరగాలి. లేదు అంటే అపాలజీస్ చెప్తున్నారు కదా, ఆ అపాలజీస్ ఎందుకు చెప్తున్నారో మీరు పర్టికులర్ రీజన్స్, ఇప్పుడు మేము ఎట్లయితే మాకు కన్ఫ్యూజ్ జరిగింది, మాకు టైం ఇవ్వలేదు మేము చెప్పామో, మీరు ఆ రీజన్ చెప్పి మాకు అపాలజీస్ చెప్పండి. అంతే మాకు కావాల్సిండేది అదే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతో హోప్ తోటి వచ్చాము, అందరికి చెప్పుకున్నాం. లైక్ పరువులు గట్రా కూడా పోయిన వాళ్ళు ఉన్నాం కదా, ఎంత ఎక్సైట్మెంట్ తోటి అరే అయిపోయింది ఇంకా మేము అనుకున్నది అచీవ్ చేయడానికి ఒక్క స్టెప్ అని.
సో మొత్తానికి అన్ని పోయినాయి కాబట్టి అట్లీస్ట్ మీరు చెప్తే ఐ మీన్ అట్లీస్ట్ అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎట్లా తిరిగి చెప్పాలి, చెప్తేనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలుస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంది, ఎవరు మన డిఫెన్స్ అకాడమీ అపర్ణ అని చెప్పేసి అక్క ఉంది. ఆ అక్క ఇంకా దారుణంగా చేశారంట స్టేజ్ మీద. ఏం చేశారంట, డైరెక్ట్ గా నువ్వు ఇక్కడ నీ అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు, నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు ఇక్కడికి వచ్చేసి, అవసరమైతే నేనే నీకు ఒక 50-60 మెంబర్స్ నేను జాయిన్ చేస్తాను నీ దగ్గర నవదీప్ అన్నాడంట. పంపించేశారంట. అమ్మాయి ఏడ్చింది స్టేజ్ మీద, తన ఆ అక్క ఏడ్చిందని చెప్పేసి మమ్మల్ని అందరు, మేము ఎవరైతే బయట ఉన్నామో మమ్మల్ని అందరు లోపలికి ఎంటేశారు. లైక్ ఇప్పుడు మేము ఆమెను చూస్తే అక్కడ ఏదో అవుతుంది, మేము అక్కడ ఏమైతామో అని చెప్పేసి మమ్మల్ని చూడని లేదు. అసలు డైరెక్ట్ గా డోర్స్ క్లోజ్ చేసేసి మమ్మల్ని లాక్ చేశారు లోపల. ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సెక్యూర్ గా బయట తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మమ్మల్ని బయటకు వదిలేరు మళ్ళీ. అంటే ఎంత అన్ఫేర్ జరుగుంటే ఆ అక్క చిన్న ఏజే, అంత ఏజ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, పూర్ క్యాండిడేట్స్. మేము అందరం కూడా అదేనండి, మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలము, మేము ఒక స్టెప్ తీసుకుని ధైర్యంగా ముందుకు వచ్చామంటే అది ఈ స్టేజ్ మీదకే. ఇంకా చాలా ఉంటాయి, మరి మేము వెళ్ళలేదు ఎందుకు అక్కడ? ఇది రియాలిటీ షో, టాలెంటెడ్ షోకేస్ చేసుకోవడానికి వచ్చినాము. ఎందుకు వచ్చినాము? అవన్నీ వదిలేసుకుంటే ఎందుకు వచ్చినాము? మేము అక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు స్టెప్ తీసుకున్నాము? మాకు న్యాయంగా జరుగుతుంది, అన్ని సరిగ్గా అవుతాయి, ఏదో ఒక మాకు ఉంది కాబట్టి మేము అక్కడి వరకు వచ్చినాం కదా. ఆమెను చెప్పేసి ఆమె వచ్చిన తర్వాత ఆమె నుండి మీరు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు, ఇక్కడ పనికిరాదు ఇదంతా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి రెడ్స్ ఇచ్చి ఆమె ఏడ్ చేసింది స్టేజ్ మీద. అంత ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ అమ్మాయిలము, ఇంకా ఎలాగైనా నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు. డైరెక్ట్గా రెడ్లు ఇచ్చి పంపించేశారు. ఇది ఇంకొకసారి జరగొద్దు. ఎవరైనా అమ్మాయిలు చూస్తున్నట్టయితే, నా లాంటి గర్ల్స్, లేదంటే నన్ను అక్క అనుకోండి, చెల్లి అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు అయినా సరే మేము ఫేస్ చేస్తాము, మేము తట్టుకోగలుగుతాం, మాకు అంత గుండె ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఫస్ట్ స్టెప్, ఎవరైతే ఇంకా ఫస్ట్ స్టెప్ వేస్తున్నారో ఈ ఇండస్ట్రీలో కానీ ఈ TFL ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ వేసే వాళ్ళు, ఫస్ట్ టైం ఫెయిల్యూర్ మేము భరించలేము అనుకునే వాళ్ళు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ జరిగేది మొత్తం స్క్రిప్టెడ్, మొత్తం ముందే వాళ్ళంతా ప్రిపేర్డ్గా అన్ని సెటిల్ చేసుకొని మిమ్మల్ని వాడుకోవడానికి పిలుచుకొని పంపిస్తూ ఉంటారు. మన టైం ఒక్క, మన డబ్బులు ఒక్క, మన టాలెంట్, ఒకవేళ మీకు కనుక ఫేమ్ ఉండుంటే ముందే అది కూడా పోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు టెలికాస్ట్ చేసేది అలాగే ఉంటది, మనం మాట్లాడేది ఏముండదు అక్కడ. వాళ్ళు ఏదో చెప్తారు, దాని వల్ల ఇప్పుడు ఎట్లా కొన్ని లక్షల మంది చూస్తారు ఇప్పుడు ఆ షోస్. కామనర్స్ అంటే అరే మన అమ్మాయే కదా, మన అబ్బాయే కదా, వాడు నా కొడుకేమో, వాడు నా తమ్ముడేమో, తన బిడ్డేమో, అలాగే అనుకుంటారు కదా, అంత ఓన్ చేసుకుంటారు. ఒక్కసారి కామనర్స్ టీవీలో కనిపిస్తే ఓన్ చేసుకుంటాం మనము. లాస్ట్ టైం కళ్యాణ్ పడాలని ఎంతో మంది ఆదరించారు ఆయనని. ఎందుకు ఆదరించారు? ఓన్ చేసుకున్నారు కదా, అంత సపోర్ట్ ఎందుకు వచ్చింది? కామనర్, మన ఇంట్లో మనిషి, అలా అనుకునే కదా ఓన్ చేసుకుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇట్లా స్ట్రైట్ అవి రిజెక్ట్ చేసేసి ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? చాలా అన్ఫేర్ జరిగింది, చాలా బాధ అవుతుంది. ఆ బాధలో మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, కానీ ఎట్లాంటి ఫేర్ జరుగుతుందో, మాకు జస్టిస్ జరుగుతుందో లేదో కూడా తెలీదు. కానీ మా ప్రయత్నంగా మేము చెయ్యాలి, తెలియాలి, ప్రజలకు తెలియాలి, ఎవరైతే చూసినా వాళ్ళకి తెలియాలి. ముందు ఒకవేళ వాళ్ళు చేసినా కూడా ఎవరైనా చెయ్యాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ రిజెక్ట్ అయినాం, నెక్స్ట్ టైం నేను చేస్తానో, మళ్ళీ నేను అప్లై చేస్తానో లేదో నాకు తెలీదు. మేబీ ఇంకా మంచి పొజిషన్లో ఉండొచ్చు, వాళ్ళు నన్ను పిలవచ్చేమో బిగ్ బాస్కి రమ్మని. అట్లాంటి పొజిషన్కి వెళ్ళాలి, అదొక ఏం పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నాకు ఉంది. ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు కదా, నెక్స్ట్ టైం మీరు నన్ను వచ్చి పిలవాలి, మీరు మా బిగ్ బాస్కి వస్తారని చెప్పేసి. అలాంటి మోటివ్ ఉన్న వాళ్ళు చేసుకోండి, అంతేగాని ఇట్లా వచ్చేసి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకొని మీ పనులని వదులుకొని మీరు ఎంతోమంది వెనక మీ ఫ్యామిలీస్కి అందరికి హోప్స్ ఇచ్చుకొని ఇలాంటి జరిగే అయితే చెయ్యకండి అని చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.